శరీరం వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పుడు ఆరోగ్యంగా ఉండటానికి పుష్టికాహారమైనటువంటి పోషకాహారాలను తీసుకోవటం చాలా అవసరం. వయసు పెరగటం వలన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అలసత్వం, బలహీనత, నీరసం ఇవన్నీ కూడా శరీర దృఢత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అందుకే వృద్ధాప్యంలోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే శరీరానికి చాలా మంచిది. శరీరంలో కండరాలు బలహీనమవ్వటం, నెమ్మదిగా జీవక్రియ రేటు తగ్గటం, ఎముకలు గట్టిదనాన్ని కోల్పోవటం, మెదడు ఆరోగ్యం నుంచి జీర్ణక్రియ వరకు ప్రతిదీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వయసు పెరిగే కొద్దీ ఆహారంలో ప్రోటీన్లు ఉండేటట్టుగా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయలతో పాటు పెరుగు, ధాన్యాలు, గుడ్లు, జున్ను లాంటి పదార్థాలను తీసుకోవటం వల్ల శరీరంలో బలాన్ని, శక్తిని కాపాడుకోవటానికి, అలాగే రక్తంలో ఉండే చక్కెరను నియంత్రించడానికి, రోగ నిరోధక శక్తి పెరగటానికి తోడ్పడతాయి. ఆహారంలో ముఖ్యంగా రాగులు, నువ్వులు, చేపలు, పులియబెట్టినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవటం వలన ఆరోగ్యకరంగా ఉంటారు.